Today we will discuss about Indian economy, agriculture sector. So agriculture sector is most important sector in Indian economy. So we are calling as a backbone sector in Indian economy. అంటే అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఇండియన్ ఎకానమీకి వెన్నెముక లాంటిది. మనం ఎప్పుడైతే అగ్రికల్చర్ సెక్టర్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నామో when we are comparing to other countries like USA, China and other countries, the agriculture production of productivity is very low. For example, what is the meaning of productivity? Per hectare yielding of the production is called as a productivity. For hectare, the average per hectare yielding of the production is calling as a productivity. అంటే మన తెలుగు భాషలో చెప్పాలంటే ఒక హెక్టార్ అంటే ఎకరం ధర. అంటే స్మాల్ ఫార్మర్స్ కానీ మార్జినల్ ఫార్మర్స్ కానీ కల్టివేషన్ చేసేటువంటి కల్టివేషన్ ఏరియాలో ప్రొడక్షన్ అనేది ఎంత వస్తుందంటే యూఎస్ఏ దే ఆర్ ప్రొడ్యూసింగ్ 10,000 kgs. హౌ మచ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్? 10,000 kgs. బట్ ఇండియా we are producing just only 3,000 kgs. ఎందుకు? ఇండియా అంటేనే అగ్రికల్చర్, మరి అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎందుకు రావట్లేదు? యుఎస్ఏ ఈజ్ ఎ క్యాపిటలిస్ట్ ఎకానమీ, అగ్రికల్చర్ ఎక్కువ చేయరు కానీ ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది. రీజన్, వాట్ ఆర్ ద రీజన్? దట్ విల్ డిస్కస్ నౌ. 3 reasons are easier. General reason, first one, what are the general reasons? అంటే అగ్రికల్చర్ యాక్టివిటీస్లో జనరల్గా ప్రాబ్లమ్స్ ఏముంటాయి? సోషల్ ఎన్విరాన్మెంట్, అంటే సొసైటీలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? సొసైటీలో ఉన్న ఎన్విరాన్మెంట్. In India, 70% of the people, they are staying in the rural area. They live in the rural area. Rural area అంటే మనకు తెలుసు విలేజెస్. జనరల్గా విలేజెస్లో ఉన్నటువంటి స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్, దే ఆర్ రిలేటెడ్ పీపుల్, అంటే పెద్దగా చదువుకొని ఉంటారు. సో దే ఆర్ నాట్ హ్యావింగ్ అప్ ఎనీ modern methods for the cultivation of agricultural activities. They are strongly believing that traditional methods and superstitions, అంటే పాతకాలంలో ఏ పద్ధతులు అయితే అవలంబించారో యాజ్ ఇట్ ఈస్ ద సేమ్ మెథడ్స్ అప్లై చేస్తూ ఉంటారు. అంటే మా నాన్నగారు ఏ మెథడ్ అయితే అప్లై చేశారో, మా తాతగారు ఏ మెథడ్ అయితే అప్లై చేశారో, మా ముత్తాత ఏ మెథడ్ అయితే అప్లై చేశారో, అంటే నెక్స్ట్ జనరేషన్ ఆల్సో దే షుడ్ అప్లైయింగ్ ఆఫ్ ద సేమ్ మెథడ్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ ద అగ్రికల్చర్ సెక్టర్. దే కాంట్ చేంజ్ పిన్ టు పిన్ యాజ్ ఇట్ ఈస్, దే విల్ అప్లై ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ ద ప్రాసెస్. మరి ఈ విధంగా చేస్తే అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? తక్కువ అవుతుంది. దట్ ఈస్ వన్ రీజన్ అని చెప్పవచ్చు. సో సెకండ్ వన్, పాపులేషన్ ప్రెషర్ అండ్ ల్యాండ్. అంటే పాపులేషన్ ఎక్కువైపోతుంది భూమి మీద. అంటే భూమి మీద పాపులేషన్ ఎక్కువైతే అగ్రికల్చర్ తక్కువ అవుతుందా? హౌ? జనరల్గా మీకు ఇంతకుముందు చెప్పాను, మీకు 70% ఆఫ్ ద పీపుల్ వేర్ దే ఆర్ లివింగ్ రూరల్ ఏరియా. ఇన్ రూరల్ ఏరియా మెయిన్ ఇంపార్టెంట్ ఆక్యుపేషనల్ సెక్టర్, ద వర్కింగ్ సెక్టర్. విచ్ సెక్టర్? ఎనీ గెస్? ఇన్ డెవలపింగ్ ప్రాసెస్, గవర్నమెంట్ ఆర్ నాట్ కాన్సన్ట్రేషన్ establish of the industries and the service sector in the rural area. Ultimately people they will work in agricultural activities only. So main important occupation sector is agriculture sector. అంటే పుట్టిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఉద్యోగం చేయాలి. ఆ ఉద్యోగం అనేది మనం when we are generating the employment opportunities in non-agriculture sector. Non-agriculture sector means industrial and service sector లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ దెర్ ఈస్ నో ఛాన్స్, దెర్ ఈస్ నో సోర్సెస్ ఫర్ గెటింగ్ అప్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్? అగ్రికల్చర్ సెక్టర్.
అందుకనే ప్రతి ఒక్కరు కూడా దేంట్లో పార్టిసిపేట్ చేస్తారంటే అగ్రికల్చర్. సో దట్ ఈస్ ద రీజన్ ఇన్ ఇండియా ద ప్రొడక్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈస్ వెరీ లో. Then in India the production of the product is very low level because of reason land degradation. What is the land degradation? The quality of soil will decrease when it is a land degradation. So one of the reason for low productivity in the agriculture sector, land degradation. ఇండియాలో ఉన్నటువంటి స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ కల్టివేషన్ ఆఫ్ ద సేమ్ క్రాపింగ్ ప్యాటర్న్ అండ్ కంపేరింగ్ టు డిమాండ్ their concentration to increase the supply. When their concentration to increase the supply, using of more chemicals and pesticides, fertilizers, all these more apply in the process of the cultivation. In this process, the soil quality will decrease. Soil quality ga untene production ekku vastund. Many years we are producing the same production in the same land area. For example, one farmer having 1 acre land. In this 1 acre land, their cultivation paddy. Since 10 years they are producing same paddy means the quality will decrease. So every 2 years or 3 years they will change, like is a paddy or pulses and cotton or vegetables. Like when we are changing the cropping pattern, will increase the quality of the soil. But lack of the awareness of the farmers, they are using the same methods, same cropping pattern and more chemicals and more fertilizers in the process of the cultivation. In this process, in India, 5% of the land is not suitable for the cultivation. అంటే ఒక 5% అనేది అగ్రికల్చర్కి పనికి రాకుండానే పోయింది. ఓన్లీ 45% ఆఫ్ ద ల్యాండ్, ద ఇరిగేటెడ్ ల్యాండ్ సూటబుల్ టు ప్రొడ్యూసింగ్ ఆఫ్ ద ప్రొడక్షన్. సో ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది కాకుండా ఉండాలంటే ఫార్మర్స్ మస్ట్ అండ్ షుడ్ ప్రొడక్షన్ అయినా చేంజ్ చేయాలి, కెమికల్స్ ఎక్కువ వాడుకోకుండా ఉండాలి. ఇలా చేసుకున్నట్టయితే ప్రొడక్షన్ అనేది బెటర్గా వస్తుంది. దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ల్యాక్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్? ఇన్ రూరల్ ఏరియా most of the people occupationally depending on agriculture sector. So agriculture sector connectivity services, roadways, transportation, communication, banking, storages, all these essential for development of agriculture. And irrigation facilities and the quality of power should be supplied. ఇవన్నీ ప్రాపర్గా మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నామా అంటే నో. సో అందుకే మనం రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఫార్మర్స్కు ఎప్పుడైతే బెటర్ రోడ్స్, బెటర్ క్వాలిటీ ఆఫ్ ద పవర్ సప్లై చేస్తుంటామో, ఎప్పుడైతే బెటర్ వేర్ హౌజెస్ అండ్ స్టోరేజెస్ ప్రొవైడ్ చేస్తుంటామో, farmers are so much interested to cultivation of the agricultural activities and they will get the better prices. Even in the rural area, farmers are struggling, unable to transporting of the goods from the rural area to market yard. అంటే మార్కెట్ యార్డ్కి అనేది తీసుకెళ్ళడానికి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం, మార్కెట్ యార్డ్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం, unable to, they are not bearing up the. So these are the reasons, general reasons: social environment, population pressure,
land degradation, infrastructures. These are the reasons is called as a general reasons. Then most important reasons in India, the production of the product is low. Institutional reasons. What are the institutional reasons? అంటే వ్యవస్థాపరమైనటువంటి మార్పులు, వ్యవస్థాపరమైనటువంటి పనులు వల్ల కూడా ఇండియాలో ఉన్నటువంటి ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది. వాట్ ఆర్ ద రీజన్స్? ఫస్ట్ వన్, ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్. వాట్ ఈస్ ద ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్? బిఫోర్ ఇండిపెండెన్స్ in India, British government they are appointed between of the government and farmers or public. Jamindari system, Malwari system and Raitwari system. Still we are using Raitwari system in India, but Jamindari system and Malwari system, Jamindaris nowadays we are calling as a landlords. The large farmers, whoever having the more the ownership of the land area, landlords, village లో చూస్తాం, కనబడే భూమి అంతా మాది అని చెప్తూ ఉంటారు చూసారా, అలాంటి ల్యాండ్లార్డ్స్ అనమాట. దే ఆర్ నాట్ డైరెక్ట్లీ కల్టివేషన్ ఫర్ ద అగ్రికల్చర్ ప్రొడక్షన్. They are giving the lease to landless people. So landless people, they are take the lease for the cultivation of agriculture sector. అంటే వాళ్ళ దగ్గర కౌలు తీసుకుంటారు. ఎవరి దగ్గర? లార్జ్ ఫార్మర్స్ దగ్గర, ల్యాండ్లెస్ పీపుల్ కావచ్చు ఆర్ స్మాల్ ఫార్మర్స్ కావచ్చు, కల్టివేషన్ చేయడానికి ల్యాండ్ అనేది లార్జ్ ఫార్మర్స్ దగ్గర కౌలు తీసుకుంటారు, టెనెంట్. This system is not properly in India. We are not regulated of the rent system. ఏ ల్యాండ్కి ఎంత రెంట్ ఇవ్వాలి, ప్రొడక్షన్ పే తీసుకుని ఎంత రెంట్ ఇవ్వాలి అనేది గవర్నమెంట్ ఆర్ నాట్ ప్రొవైడెడ్ ఎనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈవెన్ దో ఇన్ రూరల్ ఏరియా లార్జ్ ఫార్మర్స్ ఆర్ డామినేటింగ్ టు ద స్మాల్ ఫార్మర్స్ అండ్ ల్యాండ్లెస్ పీపుల్. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. రంగస్థలం మూవీ ఎంతమంది చూశారు? చూసి ఆ సినిమాలో మనకు ఈ ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్కు చాలా కనెక్ట్ అయి ఉంటుంది. అందులో విలన్ వచ్చేసి జగతి బాబు ఉంటాడు. ఆ ఊర్లో ఉన్నటువంటి ఫార్మర్స్కు కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఫండ్స్ ఇస్తూ ఉంటాడు. ఇఫ్ ఇన్ కేస్ ఇన్ టైం పే చేయకపోతే వాళ్ళ ల్యాండ్ మొత్తం కూడా ఆక్యుపై చేసుకుంటూ ఉంటారు. సో ఆ సినిమాను మనం గమనించినట్టయితే ఆ ఊర్లో మొత్తం డామినేట్ చేసే పర్సన్ ఎవరంటే విలన్ జగత్ బాబు. అంటే ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పచ్చు. సో ఇన్ ఇండియా మోస్ట్ ఆఫ్ ద రూరల్ ఏరియాస్ they are struggling. Landlords are forcing to the small farmers and marginal farmers and landless people. They are not properly fixing up the rent system. ఆ రెంట్ సిస్టమ్ సరిగా లేకపోవడం వల్ల దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కల్టివేషన్ ఆఫ్ ద మోర్ ప్రొడక్షన్. అంటే అగ్రికల్చర్ చేయాలంటే భయపడిపోతూ ఉంటున్నారు. దట్ ఈస్ వాట్ రీజన్. దెన్ అనదర్ వన్ రీజన్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ల్యాండ్ హోల్డింగ్స్. What is the size of land holdings? Previous general reasons లో ఒక టాపిక్ చెప్పాను మీకు, పాపులేషన్ ప్రెజర్ అండ్ ల్యాండ్. అంటే when the size of the population is increases, the occupation is depending on only agriculture sector in rural area. All people are engaged in only agricultural activities means the cultivation of the land area will decrease. అంటే అందరూ ల్యాండ్ మీద డిపెండ్ అవుతారు, సైజ్ ఆఫ్ ద ల్యాండ్ హోల్డింగ్ ఎలా తగ్గుతుంది అని డౌట్ రావచ్చు చాలా మందికి. I'll give one example for you.
నా నాకు ఒక 4 కొడుకులు ఉన్నారనుకున్నా. నాకు నా ఊర్లో 4 ఎకరాల భూమి ఉంది. ఆ 4 ఎకరాల ల్యాండ్ కూడా ఒకే ఏరియాలో లేదు. ఈస్ట్, వెస్ట్, నార్త్ డిఫరెంట్ ఆఫ్ ద ప్లేసెస్లో. ఇప్పుడు మీరు చెప్పండి, డిఫరెంట్ ఆఫ్ ప్లేసెస్లో ఉన్నటువంటి 4 acres ల్యాండ్, ఇట్ ఈస్ సేమ్ క్వాలిటీ ఆఫ్ ద ల్యాండ్ ఏరియా? నో. ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కో రకమైన క్వాలిటీ ఆఫ్ సాయిల్ ఉంటుంది. ఈజ్ రైట్? ఇప్పుడు మా 4 అబ్బాయిలకు ల్యాండ్ పంచాలి, డిస్ప్యూట్ చేయాలి. ఐ వాంట్ టు షేర్ ద ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్ టు మై చిల్డ్రన్. నార్త్కి ఒకరికి, వెస్ట్కి ఒకరికి, ఈస్ట్కి ఒకరికి ఇచ్చేస్తే తీసేసుకుంటారా? దే ఆర్ నాట్ రెడీ టు టేక్, బికాస్ ద క్వాలిటీ ఆఫ్ సాయిల్ ఈజ్ డిఫర్స్. అందుకనే నాకు ఉన్నటువంటి 4 ఎకరాలని హౌ మెనీ పార్ట్స్ ఐఎమ్ గోయింగ్ టు ద డివైడ్? 16 parts. Each acre I am going to divide 4 parts. 4 acres means 4 into 4, 16 parts. Now the large size of the land area going to small sizes. ఈ స్మాల్ సైజెస్ వల్ల కల్టివేషన్ ఏరియా ఏమవుతుంది? will decrease. So this is happening in the rural area, in backward countries. We are not getting up the better production. So that is also one reason. Then another reason is investment. India is a developing country. In developing process, most of the people, the per capita income is very low level. When the per capita income is low means the savings also very less. But the government, they need to provide subsidy material for the agriculture sector. But in developing process, most of the government, their concentration to development of the industrial sector and service sector. అందుకనే ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ డెవలప్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటే అగ్రికల్చర్కి కావాల్సినటువంటి ఫార్మర్ సపోర్టింగ్ మెటీరియల్స్ లైక్ పంప్ సెట్స్, సీడ్స్, కెమికల్స్, ఫర్టిలైజర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలి. సో గవర్నమెంట్ ల్యాక్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద అగ్రికల్చర్ సెక్టర్. సో ల్యాక్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ in agriculture sector, government are very less investment for development of agricultural activities. That is also one of the reason. అంటే ఆల్ స్టేట్స్ అలాగే ఉన్నాయంటే నో, ఫ్యూ స్టేట్స్ ఆర్ సపోర్టింగ్ టు అగ్రికల్చర్. ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే కంపేరింగ్ టు 2014, now we are achieving more production of the product in agriculture sector. ఒకప్పుడు 2014 కన్నా ముందు తెలంగాణలో ప్రొడక్షన్ అంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉండేది. బట్ ఇప్పుడు ఏమైంది? ఇండియాలోనే హైయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ద ప్రోటీన్ ఎక్కడ ఉందంటే తెలంగాణ రీజన్లో ఉంది. దెన్ మేజర్ ఇంపార్టెంట్ రీజన్స్, టెక్నికల్ రీజన్స్. సో టెక్నికల్ ద టెక్నాలజీ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ వెరీ లెస్ ప్రొడక్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. Modern methods we are not applying the process of the cultivation. Still in rural area, most of the farmers, small farmers, they are applying for the traditional methods. Unable to, they are not using of the machineries and equipments in the process of the cultivation. Even though in rural area, they are applying of the old methods. అవే ఎద్దులను ఉపయోగించుకొని, అవే పనిముట్లను ఉపయోగించుకొని వ్యవసాయం చేస్తూ ఉంటారు పాత. కొంతమంది అప్డేట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు ట్రాక్టర్స్, అలాగే ప్లాంటేషన్ మిషనరీస్, ట్రీ ప్లాంటేషన్ మిషనరీస్ అండ్ హార్వెస్టర్స్ అండ్ నవేడేస్ డ్రోన్స్, ఇవన్నీ అప్లై చేస్తున్నారు.
అందరూ అప్లై చేస్తున్నారా? నో. మనకు కొన్ని విలేజెస్లో చూస్తే ఫార్మర్స్ ఇంకా పవర్ సప్లై లేనటువంటి విలేజెస్ కూడా ఉన్నాయి. అలాంటి ఏరియాలో అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ రావడానికి స్కోప్ ఉంది. సో ఇండియాలో ఉన్నటువంటి ప్రొడక్షన్ అనేది తక్కువ రావడానికి కారణం ఏంటంటే వాట్ వీఆర్ ఇంప్లిమెంటింగ్, వాట్ వీఆర్ యూటిలైజింగ్ ఫర్ ద మిషనరీస్ and tools and equipments, all this we should apply in the process of the cultivation. Within the time we will get the more production. Then another one is India lo unnatundi most important problem, irrigation facilities. Irrigation is most important for the agricultural activities. Irrigated crops are is there, non-irrigated also is there. But food grains అనేది మనకి ఏం కావాలంటే ఇరిగేటెడ్ కావాలి. ఇండియాలో సఫిషియెంట్ గ్రౌండ్ వాటర్ ఉందా అంటే ఎస్. ఇండియా వీ హ్యావ్ ద బెటర్ రివరింగ్ సిస్టమ్, బెటర్ కెనాల్స్, బెటర్ గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ ఈజ్ దేర్. బట్ ఫ్యూ రీజనల్స్, బ్యాక్వర్డ్ రీజనల్స్, we are not properly connectivity of the canals and rivers. So farmers, they are not concentration to cultivation of the food grains. Once upon a time in Telangana regional also, in Mahbub Nagar, Nalgonda, Karimnagar, Medak, these regions we are not concentrated to cultivation of the agricultural activities because of lack of the irrigation facilities. ఇండియాలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ ఓన్లీ 65%, how much percent? 65% of the land availability of the cultivation of the irrigation facilities. So this is also one of the reason, even in rural area farmers are unable to cultivation of the 2 crops in a year, or 3 times or 4 times also possibility is there, but unable to get on cultivation. Most of the favorable season is Kharif season, rain water, monsoon season also it is supporting to the agricultural activities. We are producing the food grains, but few regionals in, even though in Telangana region also, Rabi season we are not supplying of the irrigation facility to agriculture sector. They are unable to cultivation of the food grains. So this is also one of the reason. And another one is most important, the environmental degradation. So agriculture sector, the production of the productivity is that depending on the climate conditions and the favorable monsoon season, and within the time we will get the rainfalls also. Climate conditions అనేది సూటబుల్గా లేకపోతే అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది. బికాస్ ఇన్ ఇండియా మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ ప్రొడ్యూస్ ప్యాడీ అండ్ వీట్ అండ్ షుగర్ కేన్. సో ప్యాడీ, wheat, sugarcane or vegetables or horticultures, all these essential for the irrigation facilities. అంటే ఇరిగేటెడ్ అంటే వాటర్ సోర్స్ ఎక్కువ ఉన్నటువంటి పంటలు ఎక్కువ పండిస్తూ ఉంటాం. ఇప్పుడు టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంది అనుకుందాం. వన్స్ అపాన్ ఎ టైమ్ ద టెంపరేచర్ ఇన్ సమ్మర్ సీజన్ ఓన్లీ 35 degrees are is there, 35-38 degrees. Now gradually we will see nowadays 48 degrees and 50 degrees also. 1 degree Celsius of the temperature increases in agriculture production will decreasing of the production of the productivity. అంటే టెంపరేచర్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకు ప్రొడక్షన్ కూడా ఏమవుతుందంటే తగ్గుతూ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే మనం అప్లై చేసేటువంటి కెమికల్స్ కావచ్చు, మనం యూజ్ చేసేటువంటి
ఫర్టిలైజర్స్ కావచ్చు, ఓవరాల్గా మన గ్లోబల్ ఎకానమీ, ఇట్ మీన్స్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కావచ్చు, ఇలాంటి పొల్యూటెడ్ వల్ల ఇన్ టైంకు రెయిన్ఫాల్స్ రాకపోవడం, అలాగే క్లైమేట్ కండిషన్స్ ఫేవరబుల్గా లేకపోవడం వల్ల farmers unable to producing of the production. So these are the reasons for causes of low productivity. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇండివిజువల్ ఆల్సో. అండ్ ఈ ఛానల్ మీకు ఇప్పుడు అవసరం లేకున్నా మీకు అవసరం పడినప్పుడు ఈ ఛానల్ గుర్తుకుండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటుంది. ఎగ్జామ్ టైంలో ఈ ఛానల్ వాచ్ చేసినట్టయితే అవుట్ ఆఫ్ 100 99 అనేది పాల మీద ఉన్నటువంటి మేడలాగా అంత సులభంగా 99 మార్క్స్ ఇచ్చుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.